హైదరాబాద్ లో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో గన్ మరొకసారి మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ గురి తప్పింది, జనావాసాల్లోకి దూసుకెళ్లింది. బుల్లెట్ తగిలి ఒక మహిళకు గాయాలయ్యాయి. నార్సింగ్ గంధంగూడలో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ గురి తప్పడంతో సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. మహిళ కాళ్లోకి బుల్లెట్ వెళ్లడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తీవ్ర గాయాలైన బాధితురాలిని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెలలో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా బుల్లెట్ గురి తప్పి మనుషులు గాయపడ్డం ఇది రెండోసారి. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. ఇట్లా మనము విద్యానగర్లో ఉంటాం. బైరేగూడ మమ్మీ బట్టలు ఆరేస్తుంటే ఇట్లా సడన్గా బుల్లెట్ వచ్చి తాకింది, కాళ్ళకి తాకింది. ఇంకా అప్పుడే పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మీకి చూసి ట్రీట్మెంట్ ఇలా చేసేసి ఎంక్వైరీ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. ఇట్లా మనము రైట్, హైదరాబాద్ లో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో గన్ మరొకసారి మిస్ ఫైర్ అయింది. ఇలా మిస్ ఫైర్ అవ్వడం ఇది రెండోసారి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. రవి. అక్షయ, నార్సింగ్ పరిధిలోని గంధంగూడలో ఉన్న ఈ ఇంట్లోనే బుల్లెట్ కలకలం రేపింది. ప్రస్తుతం బాధితురాలు కూడా మనతో పాటు ఉంది. ఈ మహిళ కాలుకే ఆ బుల్లెట్ తాకింది. అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మిస్టరీగా మారుతుంది. ఎందుకంటే సమీప ప్రాంతం అంతా కూడా ఆర్మీ సెక్టర్ ఏరియాలో ఉండడంతో ఆర్మీ వాళ్ళు ఇక్కడే కూడా ట్రైనింగ్ కూడా చేస్తుంటారు. సో అక్కడి నుంచి ఏమైనా మిస్ఫైర్ అయిందా అని ముందుగా భావించారు. కానీ ఆర్మీ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఆ బుల్లెట్ తమకు సంబంధించినటువంటిది కాదని చెప్పారు. దీంతో పోలీసులు ఆ బుల్లెట్ను స్వాధీనం చేసుకుని ఎక్కడిదా అని చెప్పి కూడా దానిపైన విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం బాధితురాలు ఉంది. ఎక్కడి నుంచి అంటే మీరు ఏ ప్రాంతంలో నిల్చొని ఉన్నారు? ఎలా దాకినాను? ఇక్కడ నిల్చొని ఇటు పేసి చేసి బ్యాక్ సైడ్ అటున్నాను. అది తాడు తీసుకురా మమ్మీ బట్టలు వేద్దామని చెప్పేసి అనగానే అక్కడి నుంచి సడన్ సౌండ్ వచ్చేసింది. గేట్ నుంచి సౌండ్ రాగానే ఇక్కడ కాలు బాగా మండుతుంది. ఏమైంది, రాయితను కొట్టిరామని చెప్పేసి మా అమ్మని అడిగిన. చూడిపోమ్మ బయటకు వెళ్ళంటే చూసింది, అక్కడ ఎవరు కనిపించలేదు. తర్వాత చూసరికి బ్లడ్ వచ్చింది. తర్వాత వెనుకనే మా బాబాయ్ కాల్ చేయడం జరిగింది. ఆయన వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పిఎస్కు అంబులెన్స్ అందరూ వచ్చేసి సిఎస్ వాళ్ళు వచ్చారు. డైరెక్ట్ గా మీ లెక్కే తాకిందా లేకపోతే ఏమైనా గేట్ కు తాకుతూ అట్లా వచ్చింది? గేట్ నుంచి సౌండ్ వచ్చేసింది. ఏంది ఇంత పెద్ద సౌండ్ అని చెప్పేసి తల్లిదంతా నాకు గుర్తులేదు. తర్వాత నొప్పిలేస్తుంది కాలు. చూసుకున్నది, అరే ఏదో తెగినట్టుగా అయింది అని చెప్పేసి మా అమ్మను పంపించిన, బయట ఎవరన్నా కొట్టి వెళ్ళిపోయిన రమ్మని చెప్పేసి. తర్వాత వెళ్ళగానే ఎవరు కనిపించలేదు. మా అమ్మ ఎవరు లేరమ్మా, ఇక్కడ రాయి కూడా పడలేదు అన్నది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బుల్లెట్ కనిపించింది. అదే పోలీసులు కాల్ చేయడం జరిగింది. బాబాయ్ చేసి ఆయన హ్యాండ్ ఓవర్ చేసేసాడు. వచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కున్నారు అనమాట. కేసు మొదలు చేసేసుకుని వాళ్ళు. గతంలో ఎప్పుడైనా ఇట్లా మీ ఏరియాలో బుల్లెట్స్ లాంటివి కనపడడం లాంటివి జరిగాయి? ఏం జరగలేదు అసలు. ఫస్ట్ టైం ఇదే, ఫస్ట్ టైం. వాళ్ళు ఏం చెప్పలేదు. ఇంకా ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఆర్మీ నుంచి వచ్చిందా లేకపోతే ఎక్కడి నుంచో మేము కనుక్కుంటాం అని చెప్పేసి అన్నారు. ఇంకేం పోయి గోల్కొండ ట్రీట్మెంట్ చేసుకుని వచ్చేసాం. అంటే బుల్లెట్ సైడ్ నుంచి సైడ్ నుంచి గేట్ తో వచ్చి ఇట్లా తగిలింది. ఇట్లా మన కత్తితో తెగినట్టుగా వెళ్ళింది అనమాట. గేట్ సౌండ్ చాలా వచ్చింది. వచ్చిన తర్వాతనే ఇది సడన్ తెగిన తర్వాత అక్కడ వెళ్ళిపోయి పడ్డది. అంతా వెతకంగా దొరికింది మాకు. అది అంటే ఇది తగిలిందని మాకు కన్ఫర్మ్ గా అర్థమయ్యి పోలీసులకు ఫోన్ చేసేసాము. ఆ ఫోన్ లో ఉంది, చూడండి ఒకసారి. సో ప్రస్తుతం మనం చూస్తుంటే ఇది బయట అవుట్డోర్ ఏరియా కూడా కాదు, కంప్లీట్ ఇండోర్. తను ఇంట్లో రూఫ్ కిందే ఉంది. బయట కూడా ఒక చిన్న రోడ్ మాదిరిగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ముందు వైపు కూడా ఇల్లులు ఉన్నాయి, నివాస గృహాలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వచ్చినట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ గేట్ లోపల నుంచి బుల్లెట్ దూసుకొని వచ్చినట్లుగా కూడా కొన్ని ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూపిస్తున్నారు. ఎందుకంటే తను ఇంట్లో ఉన్నటువంటి మహిళ కంప్లీట్ గా రూఫ్ కింద ఉంది. ఎదురు ప్రాంతంలో కూడా ఇల్లులు ఉన్నాయి. సో ఎక్కడి నుంచి బుల్లెట్ వచ్చిందని మాత్రమే మిస్టరీగా మారుతుంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఒకసారి బుల్లెట్ కూడా కలకలం రేపింది. ఇంటి చెత్త పైన ఉన్నటువంటి ప్రాంతంలో ఒక బుల్లెట్స్ కనిపించింది. దాంతో అప్పట్లో ఆర్మీ వాళ్ళు ఏదైనా ట్రైనింగ్ చేస్తుంటటువంటి క్రమంలో ఈ బుల్లెట్ వచ్చిందని భావించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే మనం కంప్లీట్ గా ఒక ఇంట్లో రూఫ్ కింద ఉన్నటువంటి ఇంట్లో నిల్చొని ఉన్నటువంటి మహిళకు గాయమైంది. ఎవరైనా షార్ప్ ఆబ్జెక్ట్ అంటే రాయి లాంటిది ఏదైనా తాకిందేమో అని ముందుగా భావించింది. కానీ వెతుకుతూ ఉంటే అక్కడ బుల్లెట్ షెల్ కూడా కనిపించిందని చెప్తున్నారు. అయితే కంప్లీట్ ఈ నార్సింగ్ గంధంగూడ ప్రాంతం చుట్టూ కూడా ఆర్మీ ఏరియా ఉండడంతో ఆర్మీ అధికారుల
ఏదైనా ట్రైనింగ్ లో ఉన్నటువంటి బాంబులో వచ్చిందని భావించారు. కానీ ఆర్మీ అధికారులు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు, తమకు సంబంధించినటువంటి బుల్లెట్ కాదు అని చెప్పి కూడా చెప్తున్నారు. దీంతో ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఆ బుల్లెట్ షెల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎక్కడి నుంచి ఫైర్ అయి ఉండొచ్చు అనేది కూడా విచారణ జరుపుతున్నాడు. ఈ నివాస గృహంలో సమీపంలో ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉంటే వాటి ద్వారా కూడా ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇంటి ప్రాంతంలో కూడా చూడొచ్చు, కంప్లీట్ ఒక గేట్ ఉంది, ముందు కూడా నివాస గృహాలు ఉన్నాయి. ఎవరైనా నేరుగా నిలబడి ఫైర్ చేస్తే తప్ప ఆ బుల్లెట్ లోపలికి వచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ ముందు ఉన్నటువంటి బాబులో కూడా ఎవరు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, లేకపోతే అంత వేగంగా ఏ విధంగా బుల్లెట్ వచ్చిందని తను నిల్చున్నటువంటి క్రమంలో తను చెప్తున్నటువంటి ప్రకారం, బాధితురాలు చెప్తున్న ప్రకారం గేట్కు తాకి వచ్చిందని చెప్తోంది. ఇన్ కేస్ గేట్ తాకకపోయినా, లేకపోతే మహిళ ఒకవేళ బయట ఉన్నా కూడా తలకు తాకినా ఎంబడే ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉండేది. కానీ కేవలం అటు గేటు తాకుతూ వచ్చి బుల్లెట్ షెల్ కాలుకు తగలడం వల్లే కేవలం ఒక షార్ప్గా తాకుతూ వెళ్ళిపోయింది, ఒక కోసినట్టుగా అయింది గాయం అని బాధితురాలు చెప్తోంది. గతంలో ఇదే గంధంగూడ ప్రాంతంలో కూడా ఒకసారి బుల్లెట్ 10 రోజుల క్రితం కలకలం రేపింది. అప్పుడు కూడా చూస్తే ఆర్మీ వాళ్ళకి సంబంధించినట్టుగా భావించారు, కానీ అప్పుడు కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. సో తరచూ ఇక్కడ పెద్దగా శబ్దాలు వస్తున్నాయి, బుల్లెట్స్ తరచూ కనిపిస్తూ ఉన్నాయి, బుల్లెట్ షెల్స్ కనిపిస్తూ ఉన్నాయని స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ అటు ఆర్మీ అధికారులేమో మాకు సంబంధించినవి కావు అని చెప్పి వదిలేస్తున్నారు. పోలీసులు మాత్రం ఆ బుల్లెట్ జాడ కనుక్కోలేక వాటి షెల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది మాత్రం ఇంకా మిస్టరీగా మారిపోయింది. 10 రోజుల క్రితం కనిపించినటువంటి బుల్లెట్ షెల్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇప్పటి వరకు తేలలేదు. అది విచారణ జరుపుతూ ఉన్నటువంటి క్రమంలోనే మరొకసారి కూడా మరొక బుల్లెట్ షెల్ కలకలం రేపింది. అక్షయ. ఓకే రవి. హైదరాబాద్ లో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో గన్ మరొకసారి మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ గురి తప్పింది, జనావాసంలోకి దూసుకెళ్లింది. బుల్లెట్ తగిలి ఒక మహిళకు గాయాలయ్యాయి. నార్సింగ్ గంధంగూడలో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ గురి తప్పడంతో సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి దూసుకుపోయింది. మహిళ కాలులోకి బుల్లెట్ వెళ్లడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. తీవ్ర గాయాలైన బాధితురాలని హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు నార్సింగ్ పోలీసులు. దర్యాప్తు చేపట్టారు. ఈ నెలలో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా బుల్లెట్ గురి తప్పి మనుషులు గాయపడ్డం ఇది రెండోసారి. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు.